సంకలనం మరియు వ్యవకలన ధర్మాలలో సంవృత ధర్మం గురించి తెలుసుకుందాం. దీనినే ఇంగ్లీష్లో క్లోజర్ ప్రాపర్టీ ఫర్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అంటారు. ముందుగా సంవృత ధర్మం యొక్క నిర్వచనం చూద్దాం. ఒక నిర్దిష్ట సమూహంలోని ఏ రెండు సంఖ్యలపైనైనా సంకలనం లేదా వ్యవకలనం, గుణకారం లేదా భాగహారం వంటి ఏదైనా గణిత ప్రక్రియ చేసినప్పుడు వచ్చే ఫలితం కూడా అదే సమూహానికి చెందితే ఆ సమూహం ఆ ప్రక్రియలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని అంటాం. ఏ ఈక్వల్ టు 2, 3, 4, 5, 6 అనే కొన్ని సంఖ్యల సమూహాన్ని తీసుకుందాం. ఈ సమూహంలోని సంఖ్యలతో ఏదైనా గణిత ప్రక్రియ అంటే సంకలనం అంటే కూడికలు, అలాగే వ్యవకలనం అంటే తీసివేతలు, గుణకారం, భాగహారం కానీ చేస్తాం. ఈ వీడియోలో సంకలనం మరియు వ్యవకలనం మాత్రమే చూద్దాం. వీటి నుండి 2 మరియు 4 ఈ రెండు సంఖ్యలు తీసుకొని సంకలనం చేద్దాం. 2 ప్లస్ 4 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఈ 6 అనేది ఇచ్చిన సమూహంలో ఉందా లేదా చూడండి. ఉంది కదా. కాబట్టి ఈ సమూహం సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. అలాగే వీటి నుంచి 3, 4 తీసుకొని వాటిని కలపండి. ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఈ 7 అనేది పైన ఇచ్చిన సమూహంలో ఉందా? లేదు. అంటే ఈ సమూహం సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటించట్లేదు అని చెప్తాం. ఇప్పుడు వ్యవకలనం చేద్దాం. 5, 3 ఈ రెండింటిని తీసుకొని 5 మైనస్ 3 చేద్దాం. ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఈ 2 అనేది ఇచ్చిన సమూహంలో ఉందా లేదా చూడండి. ఉంది కదా. అంటే పైన ఇచ్చిన సమూహం సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. అలాగే 3 మైనస్ 5 చేయండి. ఎంత వస్తుంది? -2 వచ్చింది. ఈ -2 అనేది ఇచ్చిన సమూహంలో ఉందా లేదా? లేదు కదా. అంటే ఇది సంవృత ధర్మాన్ని పాటించట్లేదని చెప్తాం. అంటే ఇచ్చిన సమూహంలో నుంచి ఏవైనా రెండు సంఖ్యలు తీసుకొని సంకలనం కానీ లేదా వ్యవకలనం కానీ చేసినప్పుడు వచ్చిన సమాధానం కూడా అదే సమూహంలో ఉంటే సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్తాం. ఒకవేళ లేదంటే సంవృత ధర్మాన్ని పాటించట్లేదని చెప్తాం. పూర్ణాంకాలను ఇంగ్లీష్లో హోల్ నంబర్స్ అంటారు. అలాగే వీటిని డబ్ల్యూతో సూచిస్తాం. పూర్ణాంకాలంటే 0 నుంచి మొదలై ధనపూర్ణ సంఖ్యలన్నింటినీ కలిపి పూర్ణాంకాలు అంటాం. పూర్ణ సంఖ్యల్ని ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అంటారు. వీటిని ఐతో సూచిస్తాం. పూర్ణ సంఖ్యలంటే రుణపూర్ణ సంఖ్యలు, 0 మరియు ధనపూర్ణ సంఖ్యలను కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. అంటే పూర్ణ సంఖ్యల సమూహంలో 0, రుణపూర్ణ సంఖ్యలు, ధనపూర్ణ సంఖ్యలు అన్నీ కలిపి ఉంటాయి. ఇప్పుడు ఈ పూర్ణాంకాలు మరియు పూర్ణ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయో లేదో చూద్దాం. ముందుగా పూర్ణ సంఖ్యలు సంవృత ధర్మాన్ని పాటిస్తాయో లేదో చూద్దాం. ఈ పూర్ణ సంఖ్యలోంచి 2, 6 తీసుకొని కలుపుదాం. ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు ఈ 8 అనేది పూర్ణ సంఖ్యల్లో ఉందో లేదో చూడండి. పూర్ణ సంఖ్యల్లో అనంతమైన ధన పూర్ణ సంఖ్యలు ఉంటాయి. అంటే 8 కూడా ఉంటుంది. -4 ప్లస్ -1 చేద్దాం. ఎంత వస్తుంది? -5 వస్తుంది. వీటి సమాధానం కూడా పూర్ణ సంఖ్యలో ఉందో లేదో చూడండి. పూర్ణ సంఖ్యలు అంటే అనంతమైన రుణ పూర్ణ సంఖ్యలు ఉంటాయి. అంటే -5 కూడా ఉంటుంది. ఇలా పూర్ణ సంఖ్యల నుంచి ఏ రెండు సంఖ్యలు తీసుకుని సంకలనం చేసినా వచ్చే సమాధానం కూడా పూర్ణ సంఖ్యలకు చెందుతుంది. కాబట్టి పూర్ణ సంఖ్యల సంకలనాలకు సంవృత ధర్మం వర్తిస్తుంది. ఇప్పుడు వ్యవకలనం చేద్దాం. 9 మైనస్ 7 చేస్తే ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇది పూర్ణ సంఖ్యలో ఉందా? ఉంది. అలాగే మరొక ఉదాహరణ చూడండి. -2 -4 చేయండి. ఎంత అవుతుంది? -6 అవుతుంది. ఇది కూడా పూర్ణ సంఖ్యలో ఉంటుంది. ఎందుకంటే పూర్ణ సంఖ్యలో అనంతమైన రుణపూర్ణ సంఖ్యలు కూడా ఉంటాయి. ఇలా ఎన్ని సంఖ్యలు తీసుకొని వ్యవకలనం చేసినా వచ్చే సమాధానం కూడా పూర్ణ సంఖ్యలకి చెందుతుంది. కాబట్టి పూర్ణ సంఖ్యల వ్యవకలనాలకు కూడా సంవృత ధర్మం వర్తిస్తుంది. పై ఉదాహరణల ఆధారంగా మనకు విషయాన్ని నిర్ధారించవచ్చు. ఏ బిలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు అయితే ఏ ప్లస్ బి అనేది పూర్ణ సంఖ్య అవుతుంది. అలాగే ఏ మైనస్ బి కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. పూర్ణాంకాల్లో సంవృత ధర్మాన్ని చూద్దాం. 6 ప్లస్ 3 ఎంత అవుతుంది? 9 అవుతుంది. పూర్ణాంకాల్లో అన్ని ధనపూర్ణ సంఖ్యలే ఉంటాయి. అంటే
9 కూడా ఉంటుంది. అలాగే ఇంకో ఉదాహరణ చూడండి. 10 ప్లస్ 2 ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఈ 12 అనేది పూర్ణాంకాలకు చెందుతుందా? చెందుతుంది. ఇలా పూర్ణాంకాల నుంచి ఏ 2 సంఖ్యలు తీసుకొని కలిపినా వచ్చే సమాధానం కూడా పూర్ణాంకాలకు చెందుతుంది. కాబట్టి పూర్ణాంకాల సంకలనాలకు సంవృత ధర్మం వర్తిస్తుంది. ఇప్పుడు వ్యవకలనం చూద్దాం. 7 మైనస్ 10 ఎంత అవుతుంది? -3 అవుతుంది. పూర్ణాంకాల్లో -3 ఉంటుందా? ఉండదు. ఎందుకంటే పూర్ణాంకాల్లో 0 మరియు ధనపూర్ణ సంఖ్యలే ఉంటాయి. రుణపూర్ణ సంఖ్యలు ఉండవు. కాబట్టి -3 అనేది పూర్ణాంకాలకి చెందదు. కాబట్టి ఇది సంవృత ధర్మాన్ని పాటించదు. ఇక్కడ ఇంకో ఉదాహరణ చేయనవసరం లేదు. ఎందుకంటే సమూహంలో ఉన్న ఏ ఒక్క సంఖ్య ఈ నియమాన్ని పాటించకపోయినా సంవృత ధర్మం వర్తించదు. కాబట్టి పూర్ణాంకాల్లో వ్యవకలనాలకు సంవృత ధర్మం వర్తించదు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పూర్ణ సంఖ్యలలో సంకలనం మరియు వ్యవకలనాల యొక్క సంవృత ధర్మం గురించి నేర్చుకున్నాం. అలాగే పూర్ణాంకాలలో సంకలనం మరియు వ్యవకలనాల యొక్క సంవృత ధర్మం గురించి నేర్చుకున్నాం.